ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళు. మరోసారి వస్తానులేమ్మా. సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్నావు. త్వరలో వివాహం జరగబోయే ఈ జంటను ఆశీర్వదించు. చిన్న కొడుకు శ్రీకర్, ఆమె కాబోయే చిన్న కోడలు మాయా. ఇద్దరు ఆశీర్వాదం తీసుకోండి. చెప్పేది నీకే శ్రీకర్, తీసుకోండి, రండి. వద్దమ్మా, ఆశీర్వదించుకు. మా అమ్మకు అన్యాయం జరిగిపోతుంది. ఈ ఇద్దరిని నేను ఆశీర్వదించలేను. మీ మాటని కాదంటున్నందుకు ఏమీ అనుకోకండి. ఏమైంది? ఎందుకు ఆశీర్వదించనంటున్నావు? ఎవరికి ఎవరితో రాసిపెట్టుందో, ఎవరు ఎవరితో జీవితాంతం ముడిపడి ఉండాలో అంతా ఆ బ్రహ్మరాతను బట్టి ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను దీవించలేను. అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్. దీన్ని మీరందరూ మంచి మనసుతో అర్థం చేసుకుని కంపెనీకి ఫేవర్ అవ్వాలి. ఈ విషయం మాయా పోస్ట్ చేస్తే కొందరికి రాంగ్గా కన్వే అవుతుందని మాయా కాకుండా నేనే డైరెక్ట్గా రావడం జరిగింది. బెంగళూరు, చెన్నై కంపెనీలలో లాస్ రన్ అవుతుందని మీ అందరి నోటీసులో ఉంది. వాటి గురించి నేను వివరించాల్సిన అవసరం లేదు. ఏ కంపెనీకైనా ప్రోడక్ట్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు సప్లై ఎక్కువ ఉంటుంది. డిమాండ్ లేనప్పుడు సప్లై తగ్గిపోతుంది. అటువంటప్పుడు ఎటువంటి వ్యవస్థ అయినా కళ్ల ముందు కుప్పకూలిపోతుంది. బై బ్యాడ్ లక్ మన కంపెనీ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం మీటింగ్ పెట్టుకుని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ ఉన్న వాళ్ళందరినీ ఉంచుతున్నాం. అగ్రిమెంట్ లేని వారిని వర్క్స్ నుంచి తీసేస్తున్నాం. అంతేకాదు, అగ్రిమెంట్ అయిన వారి శాలరీ నుంచి కూడా 10%, 20% లెవెల్లో వాళ్ళ శాలరీని బట్టి ఎవ్రీ మంత్ డిడక్ట్ చేయబోతున్నాం. అలాగే కొందరికి కంపెనీ ఇచ్చిన ఫెసిలిటీస్ లైక్ గెస్ట్ హౌస్, కార్, డ్రైవర్ వంటి సౌకర్యాలను కూడా కట్ చేయబోతున్నాం. ఎందుకంటే ప్రస్తుతం అవి కూడా కంపెనీకి బర్డెన్గా ఉన్నాయి. అవని, నీ వల్ల కంపెనీకి ఎంతో మేలు జరిగింది. కంపెనీ అది ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. బట్ ఇప్పుడైతే నీకున్న ఫెసిలిటీస్ని కట్ చేయబోతుంది. ఇమీడియట్గా నువ్వు గెస్ట్ హౌస్ని వెకేట్ చేయాలి. దాన్ని ఎవరికైనా లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకుని కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన ప్రోడక్ట్ ని మార్కెట్లోకి వివిధ మాధ్యమాల ద్వారా తీసుకుని వెళ్దాం సార్. రీచ్ పెంచుదాం. ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది. అవును సార్, లాస్ట్ టైం అవని మంచి మంచి థాట్స్ ఇచ్చింది. అలా కొన్ని మీటింగ్స్ పెట్టుకుని ఇన్నోవేటివ్ గా జనాల్ని అట్రాక్ట్ చేద్దాం. మనమేం బ్యాడ్ ప్రోడక్ట్ ని జనాల మీద రుద్దడం లేదు కదా. వెరీ జెన్యూన్ ప్రోడక్ట్ ని అందిస్తున్నాం. డెఫినెట్ గా మళ్ళీ మనం స్కోర్ చేస్తాం సార్. ఆడపిల్ల 3 ముళ్లతో మీ ఇంటికి కట్నం పట్టుకుని వచ్చేయాలి. ఎందుకంటే జీవితాంతం మగాడు పోషిస్తాడు కాబట్టి. మరి జీవితాంతం మీ వలన కలిగిన సంతానం
గెస్ట్ హౌస్ కి రా అని అనలేదు. నువ్వు నా మీద జాలి దయ చూపించుకో. నా దారి నేను చూసుకుంటాను. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. నువ్వు నన్ను భార్యలా పిలుచుంటే బానిసలా వచ్చుండేదాన్ని. అలా పిలవడం ఈ జన్మకి నీకు చేతనవుతుందో లేదో. నీ సహాయ సహకారాలు నాకేం అవసరం లేదు. నీకో దండం బాబు. ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలో నాకు తెలుసు. నేను నమ్ముకున్న అమ్మవారు నాకు ఏం చేయాలో అది చేస్తుంది.